ఇసుకను అడ్డగోలుగా అక్రమంగా తవ్వడం తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కార్యకలాపాలను సమర్థంగా అడ్డుకోవాలని తేల్చి చెప్పింది. ఆయా రాష్ట్రాల్లో అక్రమ తవ్వకాలపై నిజాలు గణాంకాలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ 5 రాష్ట్రాల్లో నదులు, బీచ్లలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల పర్యావరణానికి ఎనలేని హాని జరుగుతోందని ఎం అళగిరిస్వామి అనే వ్యక్తి 2018లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. పర్యావరణ ప్రణాళిక అనుమతులు లేకుండానే పలు సంస్థలకు అధికారులు తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారని, ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. స్థానిక మాఫియాల ప్రమేయంతో ఇవి నడుస్తున్నాయని, ఈ రాకెట్ నడిపేందుకు ఆయుధాలు కూడా వాడుతున్నారు అని పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలతో వేల కోట్ల మేర ఖజానాకు నష్టం వాటిల్లుతోంది అని తెలిపారు. 5 హెక్టార్ల కంటే తక్కువ ఏరియాలో ఇసుక తవ్వకాల లీజులు, రెన్యూవల్స్ ను పర్యావరణ అనుమతి తీసుకున్నాకే మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.